ఒక చిన్న నిశ్శబ్దమైన భారతీయ గ్రామం. దాని చుట్టుప్రక్కల ఆకుపచ్చ పంట పొలాలు, మధ్యలో ఒక ఆలయమున్నది. కాని గ్రామం చివర అంచున ఒక పెద్ద పాడైన భవనం నిలిచి ఉంది. అది ప్రతి ఒక్కరికీ భయాన్ని కలిగించే అనుసంధానమైంది. పగలంతా ఎవరూ ఆ పుస్తకం పైన అడుగుపెట్టరు. రాత్రివేళ అయితే ఆ వైపు చూడటానికి కూడా ఎవరికీ ధైర్యముండదు. పిల్లలు ఆ మేద్దగ్గర ఆడుతుంటే పెద్దలు అరిచి చెబుతారు, ఆ ఇంటి దగ్గరికి పోవద్దు, అది శపించిన ఇల్లు. ఒక చిన్నారి కళ్ళెలో ప్రారంభం నుండి కొంచెం డౌటుతో మెల్లగా తన అమ్మకి చెబుతుంది, అమ్మా, నిన్న రాత్రి ఆ ఇంటి లోపల నుంచి లాలితాట విన్నాను. ఈ మాటలు గ్రామస్థుల మదిలో అణువణు ఉలికితీస్తాయి. అందరూ భయంతో ఒకరినొకరు చూచుకుంటారు. అక్కడ అంతా నిశ్శబ్దం, గాలికూడా ఉరిమినట్లు. కెమెరా నెమ్మదిగా ఆ మేడ్ లోపలికి కదులుతుంది. అక్కడ చిరిగిన కిటికీలు, ఎలుకలు, పైకప్పుమీద కూర్చున్న కాకులు, ఒక పాత ఊయల తనంతట తాను ఊగుతుంది. అదృష్టవశాత్తు ఈ మూల నిశ్శబ్దాన్ని ఇంకా ముడివేస్తుంది. గోడలపై పసుపు, కుంకుమ చేతి ముద్రలు పాత కథలు తెలుపుతున్నారు. ఒకసారిగా ప్రధాన ద్వారం భీకరంగా మూసుకుపోతుంది. ఆ ప్రమాదంతో గ్రామంలో ఉన్న వృద్ధులు భయంతో కదిలిస్తారు. ఒక వృద్ధుడు యువకులకి చెప్పుతాడు, ఆ ఇంట్లో అడుగుపెట్టినవారు తిరిగి రాలేదు. కొందరు శరీరాలను మిగిల్చి వెళ్లలేదు. ఈ మాటలతో గ్రామం మొత్తం భయంతో నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇంతలో రైలులో, బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువ జర్నలిస్ట్ కూర్చొని తన నోట్బుక్లో రాస్తూ ఉంటాడు. దయ్యాల ఇల్లు నిజమా, అబద్ధమా? అతను గ్రామాన్ని కిటికీ నుంచి చూస్తూ తనతోనే అంటాడు, ఈ ఇంటి వెనక ఉన్న నిజం నేను బయట పెడతాను. అతని కళ్ళలో ఒక నిరాశ, కాని అంతకన్నా ఎక్కువేనిదే ఆత్మవిశ్వాసం. ఒక పాడైన భవనంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవాలనే కాంక్ష అతనికి దారితీస్తుంది. అతను ఆ గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ నిశ్శబ్దం అతని చుట్టూ ఉన్నది. కాని అతని హృదయం అంగీకారంతో నిండినది. అతనికి తెలియదు కాని ఈ 3-4 దారులు, భయంకరమైన కథలు అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాయి. కాని అతడు అతని పుస్తకంలో అందరికీ తెలియని నిజాన్ని తెలుసుకోవాలనే సంకల్పం